మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కూడా జూలై మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశుల వారు ఏ జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాసం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అండ్ అలాగే 12 రాశుల వారు ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా. ముందుగా జూలై మాసంలో గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి ఎప్పుడెప్పుడు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయో మనం చూద్దామండి. ఆ తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్లో ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పుకుంటూ వెళదామమ్మా. జూలై 17వ తారీఖు దాకా రవిగ్రహ సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేస్తూ ఆ తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశం అనేది జరుగుతుందండి. అయితే జూలై 18వ తారీఖు దాకా బుధుడు వక్రగతిలో మిథున రాశిలోనే ఉండి ఆ తరువాత నుంచి వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వస్తారని చెప్పొచ్చు. కానీ మిథున రాశిలోనే ఉంటారు. 18వ తారీఖు తర్వాత వక్రత్యాగం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తము కూడా జూలై మాసం మొత్తము కూడా కుజగ్రహ సంచారం వృషభ రాశిలోనే జరుగుతుందండి. జూలై 4వ తారీఖు తర్వాత నుంచి శుక్రగ్రహ సంచారము సింహరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి 4 గ్రహాల కోసం చెప్పుకున్నాం కదండి. దీర్ఘ సంచారిత గ్రహాలు ఇంకొక 4 ఉంటాయి. గురుడు కర్కాటక రాశిలోనే ఉన్నారు, శని మీనరాశిలోనే ఉన్నారు, రాహు కుంభరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలోనే ఉన్నారు. సో ఈ 8 అయ్యాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఆయన కోసం మనము ఈ సంచారం కోసం చెప్పుకోని అవసరం లేదు. సో ముఖ్యంగా ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారంగా 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితములు కనబడుతూ ఉన్నాయి, జూలై మాసంలో ఎలాంటి జాగ్రత్తలు ఏ డేట్స్లో తీసుకోవాలి, పైగా ఎలాంటి సింపుల్ రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకుంటూ జాగ్రత్త పడవచ్చు అనేది మనం చూద్దామమ్మా. మీరు చెప్పినట్టుగానే గ్రహ సంచారం ఆధారంగా జూలై మాసం మొత్తం వృశ్చిక రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతాన పరంగా ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పనిసరిగా అమ్మా, వృశ్చిక రాశి వాళ్ళకి జూలై మాసంలో 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. భాగ్యంలో గురుడు, దశమంలో కేతువు, అష్టమంలో బుధుడు, దశమంలో శుక్రగ్రహ సంచారము. దశమంలో శుక్రకేతుల యొక్క సంయోగం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసంలో అద్భుతమైన రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది. అయితే మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళితే ఫస్ట్ అండ్ 6th లార్డ్ అయినటువంటి కుజుడు జాతకంలో 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. సో జన్మానికి షష్ఠానికి అధిపతి అయినటువంటి కుజుడు అనారోగ్య సమస్యలకి, రుణబాధలకి, శత్రుబాధలకి, సో వీటన్నిటికీ కూడా మీ ప్రొఫైల్కి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి కారణమైనటువంటి కుజుడు 7వ సంచారం చేస్తూ ఆయన యొక్క దృష్టి మీకు జన్మం మీద ఉంది కాబట్టి ఎంతో కొంత బెటర్మెంట్ కనబడుతుంది. కానీ కుజుడి యొక్క బలం అనేది నిజంగా లేనట్టే. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కుజుడి యొక్క స్ట్రెంత్ మీ మీద లేదు కాబట్టి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, నీరసము, బ్లడ్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు మీకు మాత్రమే కాదు, మీ భార్య లేదా మీ భర్తకి కూడా ఈ టైంలో రావచ్చు, లేదా మీకు రావచ్చు, మీ వల్ల వాళ్ళు సఫర్ అవ్వచ్చు. ఇలాంటివి కనబడడం, మీ ఇద్దరి మధ్యలో విభేదాలు, చిన్న చిన్న గొడవలు, ఎందుకంటే కుజుడు ఇండికేట్స్ క్లాషెస్ అండి. సో డెఫినెట్గా క్లాషెస్ కానీ ఇలాంటివి సంభవించే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి గోచరిస్తున్నాయమ్మా. 2nd అండ్ 5th లార్డ్ అయిన గురుడు 9వ స్థానంలో చాలా బాగున్నారు. బట్ నవంబర్ 1వ తారీఖు దాకా ఆ లాంగ్ రన్లో మీకు ఏదైతే గురుబలం ఉందో దానివల్ల డబ్బు సంపాదించడానికి, లేకపోతే సంతాన విషయంలో ప్లాన్ చేయడానికి, ప్రేమ విషయంలో ప్లాన్ చేసుకోవడానికి, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ మీరు ప్లాన్ చేసుకోవడానికి ఇది ఒక సరైన సమయం. ప్రణాళిక వేసుకోవడానికి, ప్లానింగ్ అనేటువంటి దానికి ఇది సరైన సమయం. అది ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు కనబడతాయి. అంటే మీ ఆదాయం ఎక్స్పాండ్ అయ్యే విధంగా మీ ఆలోచనలు పెరుగుతాయి. మీ ఆదాయం ఎక్స్పాండ్ అయ్యే విధంగా మీ ఆలోచనలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా మీ ఆలోచనలు, మీ మైండ్ సెట్ దానికి తగినట్టుగా మారుతుంది. సంతాన ప్రయత్నాలు చేయడానికి, ఇంకొకరు కావాలి అనుకోవడానికి, సో వీటన్నిటికీ కూడా మీ ఆలోచనలు ఇప్పుడిప్పుడే మీకు స్టార్ట్ అవుతాయి. తర్వాత ప్రేమ విషయంలో కొత్తగా ఆలోచనలు పుడతాయి. తర్వాత ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో చదవాలి అనే తాపత్రయము, చదవాలి అనే పట్టుదల కూడా ఇలాంటి టైమ్స్లోనే మీకు స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చండి. 3rd అండ్ 4th లార్డ్ అయినటువంటి శని జాతకంలో మీకు 5వ స్థానంలో ఉన్నారు, విచ్ ఇండికేట్స్ ఈ ఫ్యామిలీ పరంగా కావచ్చు, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నటువంటి 3 అంశాలు అండి, సంతానం, ప్రేమ, హైయర్ ఎడ్యుకేషన్. ఈ 3 కోసం మీరు కష్టపడడము. ఫర్ ఎగ్జాంపుల్ సంతానం కోసం అయితే హాస్పిటల్ చుట్టూ తిరగడమనో, ఏదైనా ఆలయం చుట్టూ తిరగడమనో ఇలాంటివి, ప్రేమ కోసం అయితే ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అని చెప్పి కష్టపడడమనో, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలాగైనా అక్కడ సీటు సంపాదించాలి, అది కావాలి ఇది కావాలి అనుకుంటూ దానికోసం కష్టపడడమనో మీకు ఇండికేషన్ కనబడుతోంది జాతకంలో. 4వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల
మీరు మీ తల్లి కోసం లేకపోతే మీ తల్లి విషయంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేయవచ్చు, ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు అనేటువంటివి చేయవచ్చు, ఏదైనా ఇల్లు రాంగ్ ప్రాపర్టీ మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, రాంగ్ వెహికల్స్ లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ పాడైపోయినటువంటి వెహికల్స్ తెలియకుండా సెకండ్ హ్యాండ్లో కొని మోసపోతుంటారు, ఇలాంటివి కావచ్చు. లేకపోతే మీ మదర్ యొక్క హెల్త్ తెలియకుండా మీ వల్ల డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా ఇండికేషన్ ఉంటుంది రాహు వల్ల. సో ఈ దోషం మీకు నవంబర్ 25వ తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ మాసంలో కూడా ఆ విషయంలో జాగ్రత్త పడాలండి. 7th and 12th లార్డ్ అయినటువంటి శుక్రుడు ఈ మాసంలో మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. వివాహ ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లి చేసుకోవాలి అని ప్లానింగ్ చేస్తున్నారు అనుకోండి, ఈ మాసంలో చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ఫారెన్ వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ సాఫ్ట్వేర్ జాబ్లో నన్ను ఫారిన్ పంపిస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నారు వెళ్ళాలి అని చెప్పి, డెఫినెట్గా ఈ మాసంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు దానికి సంబంధించి కనబడతాయి. ఒకవేళ మీరు ఫారెన్లో ఉండే వీసా పిఆర్ డాక్యుమెంట్ ఇష్యూస్ లాంటివి చూస్తూ ఉంటే అవి కూడా సార్ట్అవుట్ అయ్యేటువంటి విధంగా ఈ మాసంలో మీకు ఫేవరబుల్గా కనబడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే మీరు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటో మీకు తెలియదు, ఒక దారి కనబడడం, ఎవరైనా ఒక మనిషి తోడు కనబడడం, ఇలాంటి వాటి వల్ల మీకు ఒక క్లారిటీ అనేటువంటిది కనబడే అవకాశం, అంటే ఆ ఇల్యూజన్స్ మాయా భ్రమ అంతా కూడా పోయి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమయ్యే అవకాశాలు కనబడతాయండి. అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో అష్టమంలో చాలా బాగున్నారు. కుటుంబ సమస్యలు కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే, అంటే మీ మనస్సులో ఉండేటువంటి ఏవైతే మీ మనసులో ఉండేటువంటి డౌట్స్ కానీ భయాలు కానీ సీక్రెట్స్ కానీ దాని తాలూకు వచ్చినటువంటి అనుమానాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో మీకు క్లియర్ అయిపోతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల సాల్వ్ అయ్యే అవకాశం బలంగా కనబడుతుంది. అష్టమంలో బుధుడు బాగున్నారు అంటే తెలియకుండా ఆకస్మికంగా బిజినెస్ చేసే వాళ్ళకి మంచి గ్రోత్ కనబడుతుంది. తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్స్కి తగిన ప్రతిఫలము కనబడుతుంది. తర్వాత కుటుంబం దగ్గర నుంచి మీకు సపోర్ట్ అనేటువంటిది కనబడుతుంది అని చెప్పుకోవచ్చమ్మా. దశమాధిపతి అయినటువంటి రవి అష్టమంలో 17వ తారీఖు వరకు ఉన్నారు. అంటే లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నామండి, రవి అనేటువంటి ఆయన మీకు అష్టమంలోకి వెళ్ళడం చేత గురుబలం పెరిగింది అని చెప్పి మీరు కంగారు పడవద్దు. రవి అనేటువంటి ఆయన బాలేదు కాబట్టి కెరీర్లో అప్పుడే మీకు డెవలప్మెంట్ కనబడదు అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నామమ్మా. సో అష్టమంలో ఉన్నటువంటి బుధగ్రహ సంచారము 17వ తారీఖు వరకు ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 17th అంటే జూలై 17వ తారీఖు తర్వాత కెరీర్లో మీకు బెటర్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. పనుల్లో ఆటంకాలన్నీ కూడా క్లియర్ అవ్వడం, సరైన సమయానికి భోజనం చేయడం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కూడా పెరగడం, కెరీర్లో ఒక క్లారిటీ రావడం, ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక నిర్ణయం తీసుకోవడం లాంటివి 17th తర్వాత మీకు పర్ఫెక్ట్గా అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకుంటే 17th తర్వాత ఫార్ బెటర్గా ఉంటుంది, కానీ అదేమి పెద్ద రాజయోగం కాదండి, క్లియర్గా చెప్తున్నాను. 17th తర్వాత 1 month పాటు అంటే ఆగస్ట్ 15 దాకా అప్రాక్స్గా మీకు కొంచెం బాగానే ఉంటుంది. ఆగస్ట్ 15 దగ్గర నుంచి అక్టోబర్ 15 దాకా టాప్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే కెరీర్ హౌస్లోకి రవి వస్తూ ఉన్నారు. దశమంలో రవి అనుకూలంగా ఉండేటువంటిది ఎప్పుడు ఆగస్ట్ 15 దగ్గర నుంచి మీకు ఆ యోగం స్టార్ట్ అవ్వబోతోంది. సో ఆగస్ట్ 15 దగ్గర నుంచి మీ కెరీర్ గ్రోత్ అనేది కనబడుతుంది. మీ దశ అంతర్దశలు ప్యారలల్గా దీనికి కనెక్ట్ అవుతున్నాయి అనుకోండి. ఏదైనా బిగ్ ప్రాజెక్టులు మీరు చేస్తున్నా, డీలింగ్స్ చేస్తున్నా, ఆర్ ఎనీ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఇలాంటి రిజిస్ట్రేషన్స్ లాంటివి ఏమైనా ఉన్నా, ఆ పనులు ఎప్పుడు పూర్తవుతాయి ఏంటో అనే ఆలోచన, భయము, భ్రాంతి లాంటివి ఏమైనా ఉంటే దానికి కూడా పర్ఫెక్ట్గా ఆరా అలైన్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా పనులు పూర్తయిపోతాయి. అది మాత్రం మీరు తెలుసుకోవాలి. ఆగస్ట్ 15 దగ్గర నుంచి 2 months పాటు మీ కెరీర్ టాప్లోకి వెళ్ళబోతోంది. ఈ మాసం వరకు అయితే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్గా కనబడుతుంది అని చెప్పొచ్చు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని కూడా పెంచుకోండి, జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, డెఫినెట్గా అనుకూలంగా ఉంటుంది. దశమంలో కేతు కూడా బాగున్నారు. శుక్ర కేతువుల యొక్క సంయోగం దశమంలో ఉండడము చేత ఆకస్మికంగా సడన్గా మీ కెరీర్ గ్రో అవ్వడం అనేటువంటిది ఈ మాసంలో చూస్తారు. కొత్త బిజినెస్ డీల్స్ రావడము కానీ ఇలాంటివి కూడా కనబడతాయి. ఒక స్త్రీ మూలకంగా, ఒక విమెన్ వల్ల ఈ మాసంలో మంచి జరిగే అవకాశాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ మాసంలో రవి అనేటువంటి ఆయన కుజుడు పెద్దగా అనుకూలంగా లేరు కాబట్టి ఆదివారం నాడు వృశ్చిక రాశి వాళ్ళు బెల్లము దానంగా ఇవ్వాలి. మంగళవారం నాడు కందిపప్పు కానీ కందులు కానీ 1 kg దానంగా ఇవ్వాలి. సో దీనివల్ల గ్రహ దోషములన్నీ పోయి ఈ మాసంలో చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయండి. అండ్ ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో వీళ్ళకి ఎల్లో కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 అనేది చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగుంటుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందంటారు? సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన 2 కూడా చాలా మంచి చేస్తాయమ్మా. అండ్ అలాగే ఇంకెవరికైనా కూడా ఏ రాశి వాళ్ళైనా కూడా వారి యొక్క
జాతక రీత్యా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదైతే రెమెడీ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పనిసరిగా అండి, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ముందుగా ఏంటి అంటే గోచారం అనేటువంటి దాంతో పాటుగా మీ వ్యక్తిగత జాతకం చూసుకోవాలి. అక్కడ మీకు ఉన్నటువంటి D1, D9, D10 చార్ట్స్ కానీ దశ, అంతర్దశ, ప్రత్యర్దశ, సూక్ష్మ ప్రాణదశల్లో ఏ పొజిషన్లో ఉన్నారనేటువంటిది, మీరు పడేటువంటి కష్టము కానీ మీకు ఉండేటువంటి క్వశ్చన్ మార్క్స్ కానీ అవన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది. ఆయుష్ ఎంత ఉంది, వివాహ బలం ఎంత ఉంది, అన్నీ కూడా దానికి తగిన రెమెడీస్ అనేటువంటివి చాలా అవసరం అండి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.